ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనకి మిషన్కు ఒక చిన్న టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చానండి. అందరూ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. మిషన్ కుట్టేవారు అందరూ మనం వేళ్ళకి వేళ్ళు డబ్బులు తగలేసి మనం అయితే మిషన్ రిపేర్ చేస్తూ ఉంటాం. అదే చిన్న టిప్స్తో అయితే మనమే ఇంట్లోనే నీట్గా మిషన్ అయితే రిపేర్ చేసుకోవచ్చండి. ఆ చిన్న ట్రిక్ ఏంటనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే వీడియో ఫుల్గా చూస్తే కదా మీకు అర్థమవుతుంది. మనం మిషన్ తీసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేస్తూ నీట్గా మనం మిషన్ అనేది నీట్గా ఉంచుకుంటూ ఉంటాం. ఎంత బాగా ఉంచుకున్నా కూడా మనకి మిషన్ అనేది కుట్టు ఒక్కొక్కసారి సరిగ్గా రాదు, పోసుకొట్టు వస్తూ ఉంటుంది. లేకపోతే కుట్టు అనేది అదే వదిలి వదిలి వస్తూ ఉంటుంది. కుట్టు అనేది మనకు సరిగ్గా రాదు. దానికి కారణం ఏంటి అనేది మనందరికీ చాలా వీటిలో చూస్తూ ఉంటాం, కానీ కారణం ఏంటనేది తెలియకుండా ఉంటుంది. అదే ఏంటనేది మనకి అర్థం కాకపోతే మనమైతే మన మిషన్ బాగు చేసేవారిని పిలిచి తనతో బాగు చేయించుకుంటూ ఉంటాం. 500 ఇవ్వకైతే మనకైతే అసలు రిపేర్ అవ్వదు. ఒక 500 600 అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంత డబ్బులు ఇచ్చి మనం మిషన్ రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే మనమే సింపుల్గా అయితే మనం నీట్గా రిపేర్ చేసుకోవచ్చండి. అదే ఆ చిన్న ట్రిక్ ఏంటనేది మీరు లాస్ట్ వరకు చూడండి. ముందుగా మిషన్కి మనం తీసిన తర్వాత నీట్గా క్లీన్ చేశాక మీరు ఆయిల్ అనేది నీట్గా అన్నిటికి మిషన్లకి అంతా మిషన్కి వెళ్ళేటట్లుగా అయితే వాళ్ళు ఇస్తారు కదా, దానికైతే నీట్గా అందులో ఆయిల్ వేసుకుంటే మనకి నీట్గా అంత మిషన్ మొత్తం అయితే అదే అప్లై అవుతుంది అనమాట. ముందుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అనేది ఎక్కడ ఏంటనేది మీకైతే సింపుల్గా చూపిస్తానమాట. ఈ విధంగా మనకి ఇక్కడ బాబిన్ పెట్టే ప్లేస్లోనే మనకి కుట్టు సరిగ్గా రాకపోవడానికి కారణం మెయిన్ బాబిన్ ప్లేసు, లేకపోతే ఈ పైన మనకి థ్రెడ్ ఇస్తాం కదా అక్కడ అనమాట. ఈ రెండిట్లో ఎక్కడ ఒక దగ్గర మీద కుట్టు కానీ మనకి ప్రాబ్లం వస్తే కింద మనకి ప్రాబ్లం ఉన్నట్టుమాట. అదే కింద కుట్టు నీట్గా వస్తే మనకి మీద ప్రాబ్లం అనమాట. ఇది అందరికీ తెలిసిందని. అదేవిధంగా ఇప్పుడు మన బాబిన్ దగ్గర ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, అసలు మనం ఏం చేసినా కుట్టు అనేది సరిగ్గా రావట్లేదు, మీకు ఏంటనేది మీకు అర్థం కాకపోతే ఈ వీడియో అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ బాబిన్ దగ్గర మనకి చాలా దారాలు ఉండిపోతూ ఉంటాయి. అది దారాలు ఉన్నాయి, మనం ఎంత సూది పెట్టి కానీ మనము స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ ఏం పెట్టినా కూడా చిన్న దారాలు అనేవి అక్కడ ఉండిపోతూ ఉంటాయి. ఆ దారాలు తీయడానికి మనం బాబిన్ మొత్తం ఇప్పి మనం ఒక్కొక్కసారి టైట్ చేయాల్సి వస్తుంది. ఈ శ్రమ మనకి లేకుండా ఏం చేయాలి ఏంటనేది మీరైతే ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగ మనం ఎన్ని చేసినా కూడా మనకి దారాలు అనేవి చిన్న దారాలు అయితే రావడం అసలు ఉండవన్నమాట, ఉండిపోతూ ఉంటాయి. అసలు బయటికి రాకుండా మూలలు అంటున్న దారాలు కూడా మనకి ఏంటనేది అసలు ఎలాగనేది కనిపించవు. అదే మనం అగ్గిపెట్టితో ఒకే ఒక అగ్గి రవ్వని మనం అందులో మనం కానీ తిప్పేటట్లుగా అయితే మనకి అంత చిన్న దారాలు కానీ డస్ట్ కానీ ఏం ఉన్నా కూడా ఈ అగ్గికి మనకి అనేది మొత్తం మాడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాదు కాబట్టి, స్టీల్ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాదనమాట. అదే ప్లాస్టిక్ అయితే మనకి కరిగిపోతుందని ఏమైనా డౌట్ ఉంది. ఇది ఇనుము ఉంటుంది కాబట్టి, ఇనుము స్టీల్ కలిపి ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాదు. మీరు ఒకే ఒక అగ్గిపుల్ల ముట్టించి ఈ విధంగా అందులో అగ్గిని కానీ ఇలా తిప్పేటట్లుగా అయితే అందులో దారం కానీ డస్ట్ కానీ ఏమున్నా కూడా సూపర్గా అంటే సూపర్గా మాడిపోయి మనకనేది కుట్టు అనేది సూపర్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు అక్కడ ఏ ప్లేస్లో మనకి మనం దారాలు తీయలేము అనే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ మొత్తం మనం అయితే అగ్గిని ఇలా తిప్పుకోవాలండి. అప్పుడే మనకి ఏ మూల దారాలు ఉన్నా కూడా మొత్తం మాడిపోతాయి. ఏమి పర్వాలేదు, ఏమి కూడా కాదనమాట. మిషన్ సూపర్గా వర్క్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఆయిల్ వేసుకొని మనం నీట్గా మిషన్ అనేది కుట్టుకుంటే సూపర్గా కుట్టు కూడా వస్తుంది. మీకు కుట్టు కూడా చూపిస్తాను, మీ లైవ్లోనే చూపిస్తున్నాను. నేనేంటి ఇది కాదు, నేను ఇలానే చేస్తాను కాబట్టి మీకు ఈ ట్రిక్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి అయితే మీకు ఈ ట్రిక్ అనేది చూపిస్తున్నాను అనమాట. అదేవిధంగా మనం బాబిన్ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటైనా మనకి కుట్టు బాబిన్లో కూడా మనకి కుట్టు అనేది పెద్దది చిన్నది చేసుకోవచ్చు అనమాట. ఫ్రీగా ఉంటే కొంచెం పెద్ద కుట్టు వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న స్క్రూ అనేది ఉంటుంది కదా, స్క్రూ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే కుట్టు కూడా కొంచెం మనకి అటు ఇట్లా అయిపోతుంది అనమాట. ఈ విధంగా బాబిన్ నీట్గా ఉంచేసుకొని దారం ఎక్కించుకొని మనమైతే కుట్టు వేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కుట్టు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఎంత బాగా వస్తుందో చూడండి. అక్కడ మనకి అగ్గి పెట్టాం కదా, ఏమైనా అవుతుందని మాత్రం మీరేం అనుకోవసరం లేదు. ఎందుకంటే మనకి అక్కడ ఉన్న చిన్న చిన్న దారాలు కూడా మాడిపోతాయి. మనకి ఫ్రీగా బాబిన్ అనేది పడుతుంది. ఫ్రీగా మిషన్ కూడా కుట్టడం అవుతుంది అనమాట. సరే కదా, మీ ముందే నేను మిషన్ కుట్టి కూడా చూపించాను ఎంత బాగా వచ్చిందో మనకి కుట్టు అనేది. అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకేమో సూపర్గా అయితే కుట్టు అనేది బాగా వస్తుంది. వీటికి క్లాసులు కూడా ఉంటాయండి. మిషన్ రిపేర్ ఎలా చేసుకోవాలని క్లాసులు కూడా ఉంటాయి. నేనైతే ఆ క్లాస్ కూడా నేర్చుకున్నాను. అందుకే నాకు చిన్న చిన్న ట్రిక్స్ అంతే తెలుసు అనమాట. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.